టిఫిన్స్లో అలానే రైస్లో పర్ఫెక్ట్ కాంబినేషన్ బీరకాయ పుదీనా చట్నీ. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. బీరకాయ పుదీనా చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ పెట్టుకొని శుభ్రం చేసుకున్న పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. దానికోసం ముందుగా పాన్ని స్టవ్ మీద పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత శుభ్రం చేసుకున్న పచ్చిమిర్చిని శుభ్రంగా తుడుచుకొని చిన్నగా ఘాట్లు పెట్టి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అదే పాన్లో పుదీనాని ఫ్రై చేసుకోవాలి. చక్కగా పుదీనాలో మట్టి లేకుండా శుభ్రంగా ఆకులను తుంచుకొని క్లీన్ చేసుకున్న పుదీనాని వీడియోలో చూపిస్తున్నట్లు పచ్చివాసన పోయి పుదీనా మొత్తం మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. పుదీనా మొత్తం మగ్గిన తర్వాత చివరిగా ఈ విధంగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు కొత్తిమీర పుదీనా అడుగంటకుండా ఆయిల్లో మాడకుండా చక్కగా కుక్ చేసుకొని ప్లేట్లో సపరేట్ చేసి పెట్టేసుకోవాలి. పుదీనా కొత్తిమీర కూడా తీసుకొని మనం ప్లేట్లో పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా బీరకాయని పైన చెక్కు తీసుకొని పైన వీడియోలో చూపిస్తున్నట్లు చిన్నగా లేదా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకొని ప్యాన్లో కుక్ అవనివ్వాలి. అదే ప్యాన్లో ఒక పెద్ద సైజ్ వెల్లుల్లి తీసుకొని వెల్లుల్లి రెమ్మల్ని కూడా కుక్ చేసేసుకోవాలి. బీరకాయ వెల్లుల్లి 70% కుక్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర అలానే కొంచెం చింతపండు వేసేసి బీరకాయలో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి పైన ప్లేట్ పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ కుక్ చేసుకోవాలి. అలా బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత బీరకాయని కూడా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టి చల్లారనిచ్చిన తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి బీరకాయని వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి చక్కగా గ్రైండ్ చేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని చట్నీని 50% ఒకసారి గ్రైండ్ చేసుకొని అందులో సరిపడినంత సాల్ట్ వేసుకొని మరొకసారి చట్నీని గ్రైండ్ చేసి తాలింపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం అన్నిటినీ ఆయిల్లోనే కుక్ చేసుకున్నాం కాబట్టి తాలింపులో కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. తాలింపు దినుసులు ఎండుమిర్చి అలానే కరివేపాకు చక్కగా ఈ 3 వేగిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న చట్నీని తాలింపులో కలిపేసి బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఇంతే, చూసారు కదా బీరకాయ పుదీనా చట్నీ. రెసిపీ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన కొన్ని రెసిపీస్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వెంటనే వెళ్ళి వాచ్ చేయండి. ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ అలానే మంచి వ్లాగ్స్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో.